మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. మైతేయి కుకీ తెగల మధ్య ఘర్షణ కారణంగా మణిపూర్లో గత ఏడాదిన్నరగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మణిపూర్లో మళ్లీ ఆందోళనకారుల దాడులతో పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. ఈసారి ఏకంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలపై ఆందోళనకారులు దాడులు చేయడంతో ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. మైతేయి కుకీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో ఏడాదిన్నరగా అతలాకుతలమవుతున్న మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. జిరీబామ్ జిల్లాలో మిలిటెంట్లు 6గురిని హత్య చేసి నదిలో పడేయడంతో మళ్లీ పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు సీఎం బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను భద్రతా బలగాలు భగ్నం చేయడంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు ఇంఫాల్ లోయలోని ఓ మంత్రి, 3 ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పంటించారు. బీజేపీకి చెందిన ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు తెగబడిన ఆందోళనకారులు అనంతరం వారి ఇళ్లకు నిప్పంటించారు. వారి ఇళ్లలోకి నిరసనకారులు చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామాగ్రిని తగులబెట్టారు. మణిపూర్లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇంఫాల్లోని వివిధ ప్రాంతాలలో వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ షెల్లు ప్రయోగించారు. ప్రజాప్రతినిధుల ఇళ్లపైకి నిరసనకారులు దూసుకెళ్లారు. అక్కడ కొందరు విధ్వంసం సృష్టిస్తే మరికొందరు చేతికి దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లారు. మరికొన్నింటికి నిప్పంటించారు. ఇంఫాల్ లోయలోని ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్ జిల్లాలో కూడా నిరవధిక కాలం పాటు కర్ఫ్యూ అమల్లో ఉంది. శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పిన ప్రాంతాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. మణిపూర్లోని అల్లర్లపై అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇంఫాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మహారాష్ట్రలోని తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. దీనితో పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెట్రోలింగ్ ను ముమ్మరం చేశాయి. మణిపూర్ రాష్ట్ర సచివాలయం, ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్ భవన్ కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భారీ స్థాయిలో భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు 24 గంటల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మైతేయి సంఘాలు మణిపూర్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మణిపూర్లో గత కొంతకాలంగా హింసాత్మక ఘర్షణలు కొనసాగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ మణిపూర్ను సందర్శించాలని, ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు. మణిపూర్లో తెగల మధ్య సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని కోరారు రాహుల్. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పటికీ మణిపూర్లో శాంతిని నెలకొల్పలేకపోతున్నాయని విమర్శించారు. మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటించాలని చాలా కాలంగా కాంగ్రెస్ పట్టుబడుతోంది. మణిపూర్లో శాంతి స్థాపన కోసం కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేసింది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ సర్కార్కు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్పీపీ లేఖ రాసింది. మణిపూర్లో శాంతి భద్రతలు సంక్షోభాన్ని పరిష్కరించడంలో, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో బీరెన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో పేర్కొంది. హింసాత్మక ఘటనలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అందుకే తమ మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు లేఖలో తెలిపింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లుండగా 53 స్థానాలతో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇందులో ఎన్పీపీకి 7 సీట్లు ఉన్నాయి. మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు శాంతియుత పరిస్థితులు నెలకొంటాయో చూద్దాం.